సరే ఇప్పుడు యాంకర్ శ్యామల గారు కూడా పిఠాపురంకి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది వంగగీత గారి తరఫున. సో అక్కడ వంగగీత గారు ఓడిపోయే సిచ్యువేషన్ ఉంది, ఓడిపోతున్నారు కూడా. సో తర్వాత సినిమా పరంగా చూసుకున్నట్లయితే యాంకరింగ్ చేసుకున్న శ్యామల గారు ఇండస్ట్రీలో ఉన్నారు, ఆవిడ కానీ వాళ్ళ హస్బెండ్ గారు కానీ. తర్వాత ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా? అయ్యో, ఎందుకంటే సినిమా ఫీల్డ్లో ఇవాళ కొత్త కాదు. రాజకీయాలకి సినిమా వాళ్ళు వచ్చి ప్రచారం చేయటం అనేది కొత్త కాదు. నేనే బీజేపీలో ఉండగా గౌతమి కాడ నుంచి, విజయశాంతి కాడ నుంచి, నరేష్ కాడ నుంచి, సుమన్ కాడ నుంచి, భానుచంద్ర కాడ నుంచి, కోటాసి వీళ్ళందరినీ పార్టీలోకి తీసుకెళ్ళింది. ఈవెన్ ఇంక్లూడింగ్ రాజశేఖర్, జీవిత రాజశేఖర్ పార్టీలోకి తీసుకెళ్ళింది నేనే. అప్పుడు నేను ఫిల్మ్ సెల్ కన్వీనర్గా ఉన్నాను, పార్టీకి నేషనల్ జాయింట్ కన్వీనర్గా ఉన్నాను. సో వీళ్ళందరినీ తీసుకెళ్ళింది నేనే. వీళ్ళందరూ ప్రచారం అందుకని వాళ్ళ సినిమాలు పోయినాయి. అవన్నీ ఉండవు. సినిమా వేరు, ప్లస్ సినిమాలో కూడా అన్ని పార్టీలు ఉన్నారు. అన్ని పార్టీల సానుభూతి పరులు పార్టీల సినిమాల్లో ఉన్నారు కనుక రాజకీయాల్లో వాళ్ళకు ప్రచారం చేశారు కనుక రామారావు గారిని వ్యతిరేకిస్తూ రామారావు గారు గెటప్ వేసుకుని కోట శ్రీనివాసరావు చేస్తే ఆయనకేం సినిమాలు అప్పుడు మొత్తం రామారావు గారి తెలుగుదేశం రామారావు గారి అభిమానులు ఇండస్ట్రీ అంతా ఆయనకి వేషాలు బాగానే వచ్చాయి. రామారావు గారే బ్రదర్ బ్రహ్మాండంగా చేశారు చూసాం మేము అన్నాడు ఆయన. సో ఇండస్ట్రీ అలా ఉంటుంది. ఇండస్ట్రీలో అభిమానాలు వేరు, ఒక్కొక్క వ్యూహం ఎవరికాళ్ళకి వాళ్ళకి నేను సానుభూతి పడు వెళ్తాం. దాని మీద కసి కక్ష ఉండదు. అది ఎప్పుడు ఉంటుందంటే వ్యక్తిగతంగా దూషణ చేస్తూ వ్యక్తిగతంగా గొడవ పడినప్పుడు ఉండేది. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు వచ్చినాకే అంతకుముందు ఫ్యాన్స్ ఉన్నా కూడా ఏమీ గొడవలు ఉండేవి కాదు. ఒక హీరోని ఇంకో ఆర్టిస్టు ఎలక్షన్లో విమర్శించినా ఏమి గొడవలు ఉండేవి కాదు. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు వచ్చినాకే వాళ్ళ మీద ఒక విమర్శ వచ్చినా ఎగిరిపోయి బూతులు మాట్లాడుతూ ఫోన్లు చేస్తూ అల్లరి చేస్తూ వీళ్ళే అల్లరి ముఖంగా ఉన్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ మిగతా ఏ హీరో ఫ్యాన్స్ కూడా ఇంతటి అల్లరి చేయరు. ఓకే. అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. నా ఫ్రెండ్ అని చెప్పి వైసీపీ సైడ్ ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితి అటు ఇటుగా ఉంది. సో ఏంటి దాని గురించి ఏమంటారు? ఎందుకంటే మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఒకటి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ ఆర్టిస్టులు వచ్చి ప్రచారం చేయడం వల్ల జనాలు వస్తారు తప్పితే అవి ఓట్లుగా మారుతాయని గ్యారంటీ లేదు. అది లెక్క. మొదటి నుంచి నేను ఎప్పటి నుంచి చెప్తాను. నేను మా వాళ్ళు నన్ను అడిగారు కూడా గతంలో, నువ్వెందుకు సినిమా వాళ్ళ పార్టీలో సినిమా వాళ్ళు రావడం వల్ల ఆర్టిస్టులు రావడం వల్ల జనాలు వస్తారు. మేము మాత్రం రాజకీయ నాయకులు మాత్రం పార్టీ మీటింగ్ పెడితే ఒక 100-200 మంది వస్తారేమో. అదే ప్లేస్లో సినిమా ఆర్టిస్ట్ వస్తున్నారంటే 1000 మంది వస్తారు. సో మా యొక్క విషయం వినటానికి, మా యొక్క సందేశం వినడానికి ఎక్కువ మంది వింటారు. 100 మంది వింటే దాంట్లో 10 మంది చేరచ్చు, 1000 మంది వింటే 100 మంది రావచ్చు. అందుకని ఆ ఉద్దేశంతో వీళ్ళు ఆ క్రౌడ్ పుల్లర్స్గా తప్పితే వీళ్ళు ఓటు గెటర్స్ కాదు. ఓకే. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు వైఎస్ షర్మిల గారు అండ్ సునీత గారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అగెన్స్ట్గా ప్రచారం చేయడం జరిగింది. ఆ ఇంపాక్ట్ ఏదైనా పడిందా? డెఫినెట్గా. ఇప్పుడు చంద్రబాబు ఒక వ్యూహం ఫలించిందమ్మా. చంద్రబాబు 4 పేపర్లని, 4 మీడియాలని, 4 శాటిలైట్ మీడియాలు 4ని, 2 పేపర్లని, 4 పార్టీ అధ్యక్షుల్ని, కుటుంబాన్ని అన్నిటినీ ఒక ఏకం చేసి వాళ్ళ దోలేడు. అందరినీ తోలి దొంగ అన్నట్టు అందరి చేత చెప్పించగలిగాడు. అతని దగ్గర మీడియా అంత ఉంది. ఇక్కడేమో ఒకే మీడియా, ఒకే పేపరు, సాక్షి తప్పితే కొట్టలేదు జగన్కి. ఇక్కడ 4 పేపర్లు ఉన్నాయి. 4 పేపర్లు వాయించటమే, వాయించింది చెప్పింది అబద్ధాన్ని. చంద్రబాబు ఒక అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని 10 మాటలు నిజంగా చెప్పేయటం. ఉదాహరణకి ల్యాండ్ టైటిల్ మ్యాటర్లో అసెంబ్లీలో తెలుగుదేశం నాయకుడు అసెంబ్లీలో మాట్లాడాడు. అసెంబ్లీలో బ్రహ్మాండంగా ఈ పథకం చాలా గొప్పది, ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు పంపించింది, మీ రాష్ట్రాన్ని మీ సొంతం కాదు కేంద్ర రాష్ట్రం పంపించింది, రాజస్థాన్లో అవలంబిస్తున్నారు, రష్యాలో అవలంబిస్తున్నారు, అనేక దేశాల్లో ఉంది, అనేక రాష్ట్రాల్లో అవలంబిస్తున్నారు, ఇది చాలా గొప్పది ఇది అని చెప్పిన మీ వాళ్ళే వయావులు కేశవ్ అసెంబ్లీలో మాట్లాడి, ఎక్కడో బయట కాదు అసెంబ్లీలో మాట్లాడి తప్పట్లు కొట్టారు అందరూ. నువ్వే మళ్ళీ ఇవాళ ఎన్నికలప్పుడు యూటర్న్ చేసి అబద్ధం చేసి దానివల్ల ప్రజలు ప్రాపర్టీలు పోతాయి, ప్రజల ఆస్తులు పోతాయి. 60% సర్వే చేశారు, ఇప్పటికి ఎవడూ కంప్లైంట్ లేదు. ఆ మాట అంటాము. పేపర్లు 4 పేపర్లు, 4 మీడియాలు, 2 పేపర్లు, మీ ఆస్తులు పోతాయి, మీ భూమి లాక్కుంటారు.
ప్రచారం చేసి పారేశారు. అది ప్రజల్లో సగం మంది ఆ భయాందోళనలు కూడా కారణం. అమ్మో మన ప్రాపర్టీ పోతాయా, మన స్థలాలు పోతాయా అని భయం. అయ్యా నట్టికుమార్ గారికి నేను ఫోన్ చేస్తాను, మాట్లాడతారా సార్? నట్టికుమార్ గారికి ఫోన్ చేస్తాను, మాట్లాడతారా? జాలి కొద్దే ఓట్లు వేశారని మీరు అంటున్నారు, కాదు తిరగబడి మరీ ఓట్లు వేశారని ఆయన అంటున్నాడు. ఆయన అనేది అన్నాయండి, ఆయన అనేది దానికి నాకు ఆయనకి క్లాస్ ఎందుకు, ఆయన ఉద్దేశం అయింది, ఆయన అభిప్రాయం అది, నా అభిప్రాయం అది, అంతే కదా. ఓకే, కట్ చేశారు.